దేవుడు భగవంతుడు మంచోడేనా? మనకి భగవద్గీతలో ధర్మం గురించి చెప్పి వాళ్ళు ధర్మంని పాటిస్తున్నారా? ఇప్పుడు చూడండి, మిమ్మల్ని నన్ను ఏదో ఒక లోపంతో లేకపోతే పేద కుటుంబంలో పుట్టించారు. అదే ఈ సొసైటీలో చాలామంది వ్యక్తులకు కూడా మంచి డబ్బున్న కుటుంబంలో పుట్టించారు. అంటే మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు పుట్టిందే డబ్బున్న కుటుంబంలో. బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ ఇన్ మౌత్ అంటారు. ఇక్కడ దేవుడు మనందరికీ అన్యాయం చేస్తారు కదా, ఎవరిని కూడా ఈక్వల్గా చూడలేదు, అంటే ధర్మంని పాటించలేదు. నిజంగా భగవద్గీత చాప్టర్ 9 శ్లోక్ నంబర్ 8లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఓ అర్జున, నేను తలుచుకోవడం వల్లే, నేను ఆలోచించడం వల్లే ఈ లోకం పుట్టింది. నువ్వు పుట్టావు, నువ్వు పుట్టి చచ్చిపోయినా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటావు. ఇవన్నీ నేను ఆలోచించడం వల్లే. దీన్ని బట్టి ఒక్క మాట క్లియర్ అయింది ఏంటంటే, దేవుడు మన గురించి ఆలోచించాడు కాబట్టే మనం పుట్టాం. ఇప్పుడు మనం పేద కుటుంబంలో ఎందుకు పుడుతున్నాం? కొంతమంది డబ్బున్న కుటుంబంలో ఎందుకు పుడుతున్నారు? కొంతమంది లోపంతో ఎందుకు పుడుతున్నారు? దీనికి జవాబు మన కర్మాలు. మన గత జన్మలో మనం చేసిన కొన్ని కర్మాలు పట్టి మన రాబోయే జన్మాలకి మనకి చోటు దొరుకుతుంది. అంటే మన రాబోయే జన్మాలు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ జన్మంలో నేను కానీ మంచి కర్మాలు చేసి చచ్చిపోతే ఆ కర్మాలకి ఫలితంగా రాబోయే జన్మంలో నాకు మంచే జరుగుతుంది. అదే నేను చెడు చేసి చచ్చిపోతే రాబోయే జన్మంలో నాకు అదే చెడు తిరిగి వస్తుంది. బట్ కృష్ణుడు ఇదే శ్లోకంలో ఇంకో మాట కూడా చెప్తున్నారు, నిజమైన భక్తితో ధర్మంని పాటించి కర్మంని చేస్తూ ఒక మనిషి యోగిలాగా బతికితే ఆడు ఈ సైకిల్ నుంచి బయటికి పడతారు. ఈ కర్మ సైకిల్ నుంచి, ఈ పుట్టడం చనిపోవడం, ఈ సైకిల్ నుంచి బయటికి పడవచ్చు. ఇప్పుడు మన లైఫ్కి ఒకే ఒక గోల్ ఉంది. అది దేవుడు మనకి క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే, నువ్వు ఎలాంటి కుటుంబంలో పుట్టినా పర్లేదు, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పర్లేదు, నువ్వు ఏం చేసినా చేయకపోయినా పర్లేదు, బట్ నీ లోపల ధైర్యం ఉండాలి. ఒకడికి అడుక్కోవద్దు, నువ్వు ఓన్గా సంపాదించుకో. నీ కర్మాల మీదే ధ్యాస పెట్టు, ధర్మాన్ని పాటించు, నా పైన భక్తి ఉంచు. ఆటోమేటిక్గా నీకు జరగాల్సినవి జరుగుతాయి. ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. ప్రకృతిం స్వామవష్టాభ్య విసృజామి పునః పునః భూతగామిమం కృత్స్నం అవశం ప్రకృతైర్వశాత్.